ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ డయామీటర్ ఈజ్ 28 సెంటీమీటర్స్. 28 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్త యొక్క పరిధి. చాలామంది ఇక్కడ వృత్త పరిధి అనగానే డైరెక్ట్ 2πr ఫార్ములా రాస్తారు. బట్ ఇక్కడ మనకు ఆ అవసరం లేదు. ఎందుకంటే చెప్తాను చూడండి, డిఎల్ అనే ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. డిఎల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఆన్సర్ పైన దృష్టి పెట్టడం కంటే ఈ 4 ఆప్షన్స్ మనం అనలైజ్ చేయగలిగితే దీనిపైన ఎప్పుడైనా మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. In a game, Avinash won 5 marbles from each of his 6 friends. How many marbles did Avinash won? సో ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులలో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అయితే అవినాష్ గెలిచిన మొత్తం గోళీలు ఎన్ని అంటే సో 6 into 5 చేస్తే 6 5 30. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 5 ఈజ్ 0, దెన్ ద నంబర్ ఈజ్. సో ఓకే, ఇక్కడ ఒక నెంబర్ను మనం ఏది తెలియదు. సో దాన్ని మనం ఈ నెంబర్ను మనం 5తో మల్టిప్లై చేసి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటున్నారు, 0 అంటున్నారు. అంటే ఏ నెంబర్తో మనం 5తో మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ 0 అవుతుందంటే నువ్వు 0తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ 0 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ 3/7 ప్లస్ ఆఫ్ -6/11 ప్లస్ ఆఫ్ -8/21 ప్లస్ 5/22. సో ఇక్కడ 7, 21, 11, 22 ఈ డినామినేటర్స్ నెంబర్స్ ఒక దగ్గర రాస్తే మనం 3/7 ప్లస్ ఆఫ్ -8/21 ప్లస్ ఆఫ్ -6/11 ప్లస్ 5/22. సో ఇక్కడ మనకు 7కు 21కు ఎల్సిఎం చేసినప్పుడు 21 ఎల్సిఎం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 7 అన్నవి 21 ఈ 2 నెంబర్లో 7 టేబుల్ వస్తాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్స్లో పెద్దది 21 కాబట్టి 21 ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఇక్కడ కూడా డినామినేటర్ మనం 21 కన్వర్ట్ చేసినప్పుడు మనం 7ను 3 టైమ్స్ మల్టిప్లై చేసి మనకు 21 అవుతుంది. సో న్యూమినేటర్ కూడా 3 టైమ్స్ చేయాలి. సో అప్పుడు మనకు న్యూమినేటర్ 3 టైమ్స్ చేసినప్పుడు 3 3 9 అవుతుంది ప్లస్ అండ్ నెక్స్ట్ సో ఇక్కడ 21 ఎల్సిఎం ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన పని లేదు. సో జస్ట్ -8 నెక్స్ట్ ప్లస్ సో 11, 22 ఇక్కడ కూడా సేమ్ ఎల్సిఎం 22 అవుతుంది. అండ్ నెక్స్ట్ సో 11 డివైడ్ 22 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి 6 into 2 చేస్తే -12 అండ్ ప్లస్ 5. నెక్స్ట్ సో 21 డినామినేటర్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ 9 - 8 9లో 8 పోతే 1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఆఫ్ 22. సో -12 ప్లస్ 5 మైనస్ ఉంది, 5కి ప్లస్ సైన్ ఉంది. సో అంటే డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇక్కడ 12కు పెద్ద నెంబర్ 12 అవుతుంది కాబట్టి మైనస్ పెట్టాలి. సో ఎందుకు పెట్టాలి మైనస్ అంటే 12కు సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో 12లో 5 పోతే 7 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ 21, 22కు మనం ఎల్సిఎం చేయాలంటే ఇక్కడ ఈ 2 నెంబర్లు మనం ప్రోడక్ట్ చేస్తే అదే ఎల్సిఎం అవుతుంది. 22 1 22, 22 2 40, 4 + 2 46. సో 462 ఎల్సిఎం అవుతుంది. సో 21 into 22 చేస్తే ఎల్సిఎం 462 అవుతుంది. అండ్ నెక్స్ట్ 21 అనే నెంబర్ 462ను 22 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ న్యూమరేటర్ 1 ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 22 into 1 22. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 21 into 7 7 1 7 7 2 14. సో ఇక్కడ మనకు చేసినప్పుడు డినామినేటర్ 462. సో ఇక్కడ 22 మైనస్ 147 ఉంది. సో ఇక్కడ ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏముంది అంటే 147. ఈ 147కు ముందు సైన్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. సో ఇక్కడ ముందు సైన్కు 22కు ముందు ప్లస్ ఉన్నట్లు. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ 147లో మనం 22 తీసేస్తే సో 125 అవుతుంది. సో ఆన్సర్ -125/462. సో ఆప్షన్ 2 is the correct answer. The organizers of an essay competition decided that the winner in the competition gets prize ₹100 and a participant who does not win gets prize ₹25. The total prize money distributed 3,000. If the total number of participants 63, then the number of winners is. సో ఇక్కడ మనకు ఒక వ్యాస రచన పోటీలో గెలిచిన వారికి ₹100 ఇస్తున్నారంట, గెలవని వారికి ₹25 ఇస్తుంటే మొత్తం పాల్గొన్న వారు 63 మంది అయినప్పుడు గెలుపొందిన వారు ఎంతమంది అని మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం మరి ఏం చేయాలి ఇక్కడ అన్నప్పుడు ఇక్కడున్న 4 ఆప్షన్స్లో మనం వెరిఫై చేస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ నెంబర్ 1 చూద్దాం. సో ఇప్పుడు మనకు గెలిచిన వాళ్ళు 25 మంది అయినప్పుడు సో 25 మంది అయితే ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి, మనకు ₹100 ఇవ్వాలి. అంత ఎంత అవుతుంది, 2,500 అవుతుంది. ఇంకా మనకి ఎంత ఉంది అమౌంట్, ఇంకా
ఇప్పుడు 63లో 25 పోతే 38 మంది ఉంటారు. అంటే ఇక్కడ మనం ఈ 38 మందికి 25 రూపాయలు రావాలి. సో ఇక్కడ మనం 38 ఇంటూ 25 చేసినప్పుడు 95 అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు మోర్ దాన్ 3000 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 100 మెంబర్స్ అంటున్నారు ఇక్కడ. సో 100 అన్నది అసలు కాదు, ఎందుకు మనకు ఉన్న అమౌంట్ 3000 రూపీస్ అన్నప్పుడు మరి 100 మెంబర్స్ విన్ అయితే మనం 100 మెంబర్స్కు ఒక్కొక్కరి 100 రూపీస్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ విన్నర్స్కే 10,000 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19. సో ఇక్కడ 99 నెంబర్ వచ్చి మనం చెక్ చేస్తే 19 మెంబర్స్ విన్ అయినారంటే ఒక్కొక్కరి 100 రూపీస్ ఇచ్చినప్పుడు మనకు 1900 అవుతుంది. మొత్తం 63 మెంబర్స్లో 19 మెంబర్స్ పోతే రిమైనింగ్ 44 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మనకు 44 మెంబర్స్కి ఒక్కొక్కరి 25 రూపీస్ ఇవ్వాలి అంటే అప్పుడు మనం మల్టిప్లై చేస్తే 25 4 జా 100, సో 0 10 క్యారీ. నెక్స్ట్ 25 4 జా అగైన్ 100 ప్లస్ 10 110, అంటే ఇక్కడేమో 1900 ఉంది, సో ఇక్కడేమో 1100 ఉంది. సో మనం టోటల్ యాడ్ చేసినప్పుడు 3000 రూపీస్ మనకు వచ్చిన టోటల్ అమౌంట్ సరిపోతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కోసారి మనకి ఇక్కడ గెలుపొందిన వారు మనకు 19 మంది అని వచ్చినారు కాబట్టి ఒక్కోసారి ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు మనం ఇక్కడ 63లో 19 మెంబర్స్ పోతే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో 44 మెంబర్స్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అని మనం ఇలా కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు. వాల్యూ ఆఫ్ 5 క్యూబ్డ్ మైనస్ 3 క్యూబ్. సో 5 క్యూబ్డ్ అంటే 5ను 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 5 ఇంటూ 5 ఇంటూ 5 మైనస్ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 5 క్యూబ్ మన పర్ఫెక్ట్ క్యూబ్స్ డైరెక్ట్ నేర్చుకుంటే ఇలా మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉండదు. సో 5 క్యూబ్ మీన్స్ 125. నెక్స్ట్ 3 క్యూబ్ మీన్స్ 3 3 9 9 3 27. సో 125లో మనం 27 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 98 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 24 గర్ల్స్ అండ్ 16 బాయ్స్ వెంట్ ఫర్ ఏ పిక్నిక్. దెన్ ద రేషియో ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ గర్ల్స్ టు ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్. సో ఇక్కడ మనకు 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్తే వాళ్ళ బాలికల బాలుర నిష్పత్తి కనుక్కోమన్నారు. సో అంటే ఇక్కడ మనకు 24:16 అయితే ఈ రెండు నెంబర్లు మనం 8 టేబుల్తో డివైడ్ చేసినప్పుడు 8 టేబుల్తో 8 3 24 8 2 16. సో ఆన్సర్ ఈజ్ 3:2. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్వర్ట్ 5/4 టు పర్సెంట్. పర్సెంట్ లేక మనం చేంజ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ ఫ్రాక్షన్ రాయాలి. 5/4 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ 4 టేబుల్తో 4 1 4 4 25 100. సో 25 ఇంటూ 5 25 5 125. సో ఆప్షన్ 4 is the correct answer. The cost of a pair of roller skates at a shop was rupees 450. The sales tax charged was 5%. Find the bill amount. సో ఇక్కడ మనకు రోలర్ స్కేట్స్ అమౌంట్ ఇచ్చినారు 450 రూపీస్ అని. అయితే మనకి ఇక్కడ దీనికి సేల్స్ ట్యాక్స్ 5% ఇచ్చినాడు. అంటే ఇక్కడ మనం ఏం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే బిల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసేదానికంటే ముందు మనం ఈ 5% ఆఫ్ ద అమౌంట్ 450 మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు టోటల్ అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు 5% ఆఫ్ 450 ఈజ్ నథింగ్ బట్ 5/100 ఇంటూ 450. సో 0 0 గెట్ క్యాన్సిల్, 5 1 5 2. సో దట్ ఈక్వల్ టు 45/2. 45/2 ఈజ్ నథింగ్ బట్ 22.50. సో ఇప్పుడు మనం ఈ 450కి 22.50 యాడ్ చేసినప్పుడు 472.50 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ రూపీస్ 1200, ద అమౌంట్ టు బి పెయిడ్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years అట్ 12% per annum. సో ఇక్కడ మనకు పీటీఆర్ వాల్యూస్ ఇచ్చారు. సో పీ ఈజ్ ప్రిన్సిపల్ అమౌంట్ 1200 ఇంటూ T is 3 years into R is rate of interest 12% by 100. This is the formula for simple interest. So PTR by 100. PTR by 100 formula. So here 0 zeros get cancelled. Next 12 into 12 144 into 3 432 అనేది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ హియర్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అమౌంట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అమౌంట్ ఏ ఈక్వల్ టు P ప్లస్ I. సో హియర్ P ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ దట్ ఈజ్ 1200 రూపీస్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 432. సో 1200 ప్లస్ 432 632. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ 17/4. సో ఇక్కడ 17/4 యొక్క మిశ్రమ భిన్నం మనం ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు అసలు ఇక్కడ ఇచ్చిన ఈ భిన్నానికి ఏమవుతుందంటే న్యూమరేటర్ అంటే పైన లవం పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మనం ఉపక్రమ భిన్నము లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగానే ఉండాలి లేదంటే ఈక్వల్గానే ఉన్నప్పుడు మనం దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేదా అపక్రమ భిన్నం అంటాం. సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే 3/3 ఈక్వల్గానే ఉండొచ్చు, 4/4 5/5 లేదంటే పెద్దగానే ఉండాలి 5/2 6/4 5/3
7/4 ఎక్సెట్రా. అంటే పైన పెద్దగానే ఉండాలి లేదా ఈక్వల్గానే ఉండాలి. ఇలాంటి ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ను మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం డివిజన్ చేస్తే చాలు. దీన్ని 4తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు 4 టేబుల్లో 17 ఉంటుందా? ఉండదు. సో 17కి దగ్గరగా ఉన్న మల్టిపుల్ తీసుకోవాలి. సో అంటే 4 4 జా 16. సో సబ్ట్రాక్ట్ చేసి 17లో 6 పోతే 1 రిమైండర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎలా రాయాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ కోషెంట్ ఈ భాగఫలాన్ని మనం హోల్ నెంబర్గా రాసుకుంటాము. సో ఇక్కడ ఉన్న రిమైండర్ను న్యూమరేటర్కి రాయాలి అంటే లవంగా రాయాలి. డివైజర్ను మనం డినామినేటర్ హారంగా రాస్తాం. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4 1/4 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ బ్యాట్స్మెన్ స్కోర్డ్ ద ఫాలోయింగ్ నంబర్ ఆఫ్ రన్స్ ఇన్ 6 innings: 45 + 76 + 25 + 27 + 18 + 5. ఫైండ్ ద రన్స్ స్కోర్డ్ బై హిమ్ ఇన్ అన్ ఇన్నింగ్స్. సో ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లలో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడినది. అతను చేసిన పరుగుల సగటు అన్నాడు. సో సగటును మనం ఇంగ్లీష్లో యావరేజ్ లేదంటే అర్థమెటిక్ మీన్ అంటాము. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. 46 అవుతుంది బై 6 చేసినప్పుడు. సో 6తో డివైడ్ చేస్తే 6 1 6, 6 4 24, 6 1 6. సో 41 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 2 is the correct answer. క్యాల్కులేట్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ 7 cm. సో 7 సెంటీమీటర్ల భుజం పొడవు గల చతురస్ర చుట్టుకొలత కనుక్కోనండి. సో చతురస్రం అనేది ఎలా ఉంటుందంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. సో దీన్ని మనం చతురస్రం అంటాము. ఇక్కడ ఇచ్చినారు, ఏమని ఇచ్చినారు? ప్రతి భుజం పొడవు ఇచ్చినాడు 7 సెంటీమీటర్లు. అయితే మనం ఇక్కడ ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. సో ఇక్కడ మనం చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎన్ని భుజాలు ఉంటాయో అన్ని భుజాలను మనం యాడ్ చేస్తే సరిపోతుంది అంతే. లేదా దీన్ని ఇంకా ఏమంటారు అంటే 4 × S. S అంటే సైడ్ అని. 4 × 7 చేస్తే సరిపోతుంది. 4 7 28 cm. సో ఆప్షన్ 2 is the correct answer. ఏ రాంబస్ విత్ 4 రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే రెక్టాంగిల్లో ఎదుటి భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ట్రెపీజియం. ట్రెపీజియంలో ఎదుటి భుజాలు ప్యారలల్గా ఉంటాయి ఇవి రెండు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ప్యారలాగ్రంలో కూడా ఎదుటి భుజాలు ప్యారలల్గా ఉంటాయి, అదేవిధంగా ఈక్వల్గా ఉంటాయి. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఇక్కడ మనం రాంబస్ అనేది ఎలా ఉంటుందంటే ఆసన్న భుజాలన్నీ సమానంగా ఉంటాయి, పక్కపక్కన భుజాలన్నీ సమానంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే పక్కపక్కన భుజాలు సమానంగా ఉన్న పిక్చర్ ఒకటి ఏమవుతుంది? స్క్వేర్. సో ఆప్షన్ 3 is the correct answer. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఈ క్యూబాయిడ్. దీర్ఘగరం గల మొత్తం తలముల సంఖ్య అన్నారు. దీర్ఘగరం ఎలా ఉంటుందో నేను పిక్చర్ ఇలా డ్రా చేస్తాను. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. ఫ్రంట్, బ్యాక్, టాపు, బాటమ్. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్, బ్యాక్ ఇది అనుకుంటే సో 1 2. నెక్స్ట్ టాప్ 3, బాటమ్ 4, సైడ్స్ ఉంటాయి సైడ్. నెక్స్ట్ ఇక్కడ 5, ఈ సైడ్ ఉంటుంది 6. టోటల్గా మనకు ఎన్ని ఫేసెస్ ఉంటాయని చెప్పినప్పుడు 6 ఫేసెస్ ఉంటాయి. ద యాంగిల్ లార్జర్ దాన్ ఏ రైట్ యాంగిల్ అండ్ లెస్ దాన్ ఏ స్ట్రైట్ యాంగిల్. సో అక్యూట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్. సో లంబ కోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణం ఏంటి? ఇక్కడ మనం ఆన్సర్ పైన దృష్టి పెట్టడం కంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న మనం ఈ 4 ఆప్షన్స్ మనం అనలైజ్ చేయగలిగితే దీనిపైన ఎప్పుడైనా మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. అక్యూట్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటంటే ద యాంగిల్ లైస్ బిట్వీన్ 0 degrees to 90 degrees. అంటే 0 degrees to 90 degrees ఆ మధ్యలో ఉంటాయి వాల్యూస్. అంటే ఏమేమి ఉంటాయి? 1 degrees, 2 degrees, 3 degrees, అండ్ సో ఆన్ అప్ టు 89 degrees వరకు. దీన్ని మనం అక్యూట్ యాంగిల్ లేదా అల్పకోణము అంటాము. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటంటే ద యాంగిల్ లైస్ బిట్వీన్ 180 degrees to 360 degrees. అంటే ఈ మధ్యలో ఉన్న యాంగిల్స్ ఏమేమి ఉంటాయి? 181 degrees, 182 degrees, 183 degrees, అండ్ సో ఆన్ అప్ టు 359 degrees వరకు. ఈ డిగ్రీస్ అన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ లేదా పరావర్తన కోణం అంట. అండ్ నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్. సో ద యాంగిల్ లైస్ బిట్వీన్ 90 degrees to 180 degrees. అంటే ఇక్కడ 90కి 180కి మధ్యలో ఉంటే అంటే 91 degrees, 92 degrees, 93 degrees, అండ్ సో ఆన్ 179 degrees వరకు ఉంటే ఈ యాంగిల్స్ మనం ఏమంటామంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనం 90 degreesను రైట్ యాంగిల్ అంటాం, 180 degreesను మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం.
సో 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ అంటాం లంబ కోణము, 180 డిగ్రీస్ మనం సరళ కోణం అంటాం. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కంప్లీట్ యాంగిల్ అంటే సంపూర్ణ కోణం అనేది మనం దేన్ని అంటామంటే 360 డిగ్రీస్ మనం సంపూర్ణ కోణం అంటాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నారు, సో 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలన్నారు, స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలన్నారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నంబర్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్, రేఖాఖండంలో గల చివరి బిందువుల సంఖ్య అన్నారు. అంటే అసలు లైన్ సెగ్మెంట్ లేదా రేఖాఖండం దాని డెఫినేషన్ మనం తెలుసుకుంటే ఈ క్వశ్చన్కు ఆన్సర్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో రేఖాఖండం అంటే లేదా లైన్ సెగ్మెంట్ మీనింగ్ ఏంటంటే రెండు బిందువులను కలిపే మార్గాన్నే రేఖాఖండం అంటాం. ద లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ లైన్ సెగ్మెంట్. సో ఇక్కడ మనకు ఎన్ని బిందువులు కలుపుతున్నారో 2 బిందువులు, అంటే ఇక్కడ మనకు చివరగా ఎన్ని బిందువులు ఉంటాయంటే 1 2 బిందువులు ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Candidates are marching in a parade. So there are 5 cadets in a row. What is the rule that gives the number of cadets? సో క్యాడెట్లో పెరేడ్లో కవర్ చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. సో అడ్డు వరుస సంఖ్యలను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొని ఏమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొదటి అడ్డు వరుసలో ఎంతమంది ఉన్నారన్న 5 మంది ఉన్నారనుకోండి, మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఎంతమంది ఉన్నట్లు 5 మంది ఉంటుంది. అదే రెండు అడ్డు వరుసలు కలిపి ఎంతమంది ఉన్నట్లు ఇక్కడ మనకు 10 మంది ఉంటారు, అంటే 5 × 2 చేస్తాం. అదే 3 అడ్డు వరుసలు కలిపి ఎంతమంది ఉంటారు, 15 ఉంటారు. అదే 4 అడ్డు వరుసలు కలిపితే 20 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 అని చెప్పి ఆ నెంబర్ మాత్రం మారుతుంది. సో 5 అన్నది కాన్స్టెంట్. సో దీనికి మన ఫార్ములా ఏం చెప్పచ్చు అంటే 5n అని చెప్పచ్చు. హియర్ n = 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్యాక్టరైజ్ 10x² - 18x³ + 14x⁴ ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. సో అలాగే అన్నిట్లో x², ఇక్కడేమో x³ x² టర్మ్ ఉంటుంది, x⁴ ఉంది, ఇక్కడ కూడా x² టర్మ్ ఉంటుంది. 10 అనేది మనం 2 × 5 రాయొచ్చు ఇంటూ x², నెక్స్ట్ మైనస్ 18 మనం 2 × 9 ఇంటూ x³ x² × x రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లస్ 14 2 × 7 ఇంటూ x² × x² రాయొచ్చు. సో అంటే ఇక్కడ మనకు అన్ని టర్మ్స్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 2x² 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 అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ మనం ప్రాబ్లం బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఈ అన్నింటిలో 2x² మనం కామన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 2x² కామన్ చేసామంటే కాన్స్టెంట్ టర్మ్ 5 మాత్రం మిగిలిపోతుంది. అండ్ నెక్స్ట్ -2 9x మాత్రమే ఉంటుంది, ఇక్కడ -9x. అండ్ నెక్స్ట్ ప్లస్ 7x². సో ఇది మనకు ఆన్సర్, అంటే 2x² × 5 - 9x + 7x². సో 2x². సో ఇక్కడ 2x² ఇదే కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఇక్కడ ఒక ఇచ్చినారు, ఘాత రూపంలో దీన్ని రాయమంటున్నారు. సో 2⁵ ఈజ్ డివైడెడ్ బై, అంటే బై అని మనం ఏం రాయచ్చు అంటే 2⁸ ఇచ్చినారు, (5 × 2⁻⁻5). సో ఇక్కడ మనం 2⁵ బై 2⁸ మనం ఏం రాయచ్చు అంటే 2⁵ × 2³ రాయొచ్చు, (2 × 2⁻⁻5). సో ఇక్కడ 2⁵ గెట్ క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ 1/2³ మనం ట్రాన్స్పోజ్ చేస్తే పైకి న్యూమరేటర్ రాసినప్పుడు 2⁻⁻3 (2⁵ (2⁻⁻5) అవుతుంది. సో అంటే దీన్ని ఇంకా మనం ఏం రాయచ్చు అంటే మల్టిప్లికేషన్ a⁴m ఫార్ములా. సో a⁴m a⁴m × n. ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2⁻³ -3 × 5 × 2⁻⁻5. సో 2⁻³ × 5 ఏమవుతుంది, 2⁻⁻15 × 2⁻⁻5. సో ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి అంటే a⁴m × a⁴n a⁴m + n. సో ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని 2⁻15 -5 సో చేసినప్పుడు 2⁻20 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ 3/4 ఆఫ్ t అన్నాడు. 3/4 మీన్స్ 3/4 ఆఫ్ t అన్నాడు ఇంటూ t. ఈజ్ అనే ప్లేస్లో ఎప్పటికైనా మనం ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఉన్న సో ఈక్వల్ రాస్తావు 15. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకోసారి మనం ఇక్కడ మనకు ట్వైస్ అని ఇచ్చినప్పుడు TWIC, ట్వైస్ అంటే 2 రెట్లు అని, ట్రైస్ ఇచ్చినప్పుడు 3 టైమ్స్ అని, హాఫ్ అంటే 1/2 అని,
సో ఇలా మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెడ్యూస్డ్ అని ఇస్తారు ఒక్కోసారి. రెడ్యూస్డ్ అన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. లేకపోతే టేక్ అవే అన్నప్పుడు లేదా టేకింగ్ అవే ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. కన్వర్ట్ 703 సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్ అన్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన 703 మనం మీటర్లకి కన్వర్ట్ చేసినప్పుడు 703 బై, సో ఇక్కడ మనకు ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు. కాబట్టి దీన్ని మనం 100తో భాగిస్తే మనకు ఆన్సర్ ఈజీగా అవుతుంది. నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. డిఎల్ అనే ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. డిఎల్ అంటే మీనింగ్ ఏంటంటే వైల్ డూయింగ్ డివిజన్ ఆఫ్ ఏ నెంబర్ బై 10 ఆర్ 100 ఆర్ 1000 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 10. సో ఇక్కడ మనం 10తో కానీ 100తో కానీ 1000తో కానీ లేదా 10,000 1 lakh ఇలా మనం డివైడ్ చేసేటప్పుడు ఒక నెంబర్ను డెసిమల్ అన్నది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఉన్న జీరోసే డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు మనకు 703 అనే ఈ నెంబర్లో డెసిమల్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఒక నెంబర్కు డెసిమల్ పాయింట్ ఇండికేషన్ చేయకపోతే ఆ నెంబర్కు రైట్ సైడ్ ఉన్నట్లు, అంటే ఆ నెంబర్ ఎండింగ్లో ఉన్నట్లు. సో ఇప్పుడు మనకు ఇక్కడ 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెసిమల్ లెఫ్ట్ సైడ్ 2 places మూవ్ అవ్వాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 7.03 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్వర్ట్ 1 hour 12 minutes 10 seconds into seconds. సో ఇక్కడ కన్వర్ట్ 1 hour 12 minutes 10 seconds అన్నారు. ఇప్పుడు మనకు 12 minutesకు సెకండ్ లెక్ 1 minutes కన్వర్ట్ చేసినప్పుడు 12 into 60 అవుతుంది. ప్లస్ ఆల్రెడీ ఇక్కడ మనకు 10 seconds ఉన్నాయి. సో ఇక్కడ 12 into 60 720 seconds ప్లస్ 10 seconds 730 seconds. నెక్స్ట్ ఈ 1 hourను మనం సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తే సో 1 hourకి ఎన్ని మినిట్స్, 60 minutes. సో ఇక్కడ మనం 1 minuteకు మళ్ళీ ఎన్ని సెకండ్స్, 60 seconds. సో 60 into 6 60 3600. సో 3600 ప్లస్ 730 03. సో 4330 seconds మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద బేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూజ్ వాల్యూమ్ ఈజ్ 625 centimeters క్యూబ్ అండ్ హైట్ ఈజ్ 25 centimeters. సో ఇక్కడ మనం ఒక ఘన పరిమాణం ఇచ్చినారు, దీర్ఘఘనం యొక్క, అయితే దాంతోపాటు ఎత్తు ఇచ్చినారు. అయితే మనం ఇక్కడ భూ వైశాల్యం కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకు ఘనపరిమాణ ఫార్ములా ఏమవుతుందంటే LBH అవుతుంది. దీని వాల్యూ ఇచ్చారు 625 centimeter క్యూబ్. ఇక్కడ దీంతోపాటు ఎత్తు వాల్యూ ఇచ్చినారు. సో LB ఇంటూ H ఈజ్ 25 centimeters, దట్ ఈక్వల్ 625 సో సెంటీమీటర్ క్యూబ్. అండ్ నెక్స్ట్ LB ఈక్వల్ టు 625/25. 25 1 25 25 625. సో ఇక్కడ LB అనేది ఏమవుతుందంటే లెంత్ ఇంటూ బెడ్త్. మనం ఒక దీర్ఘఘనం మనం డ్రా చేసినప్పుడు దాని బేస్ ఏ షేప్లో ఉంటుందంటే దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉంటుంది. సో ఆ దీర్ఘ చతురస్ర ఆకారానికి మనకు వైశాల్యం ఫార్ములా ఏంటి, L ఇంటూ B. సో ఇక్కడ వచ్చింది ఏంటి మనకి L ఇంటూ B. కాబట్టి మనకు ఆన్సర్ 25 centimeters square అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ డయామీటర్ ఈజ్ 28 centimeters. 28 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్తం యొక్క పరిధి. చాలామంది ఇక్కడ వృత్త పరిధి అనగానే డైరెక్ట్ 2πr ఫార్ములా రాస్తారు. బట్ ఇక్కడ మనకు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వ్యాసం డైరెక్ట్ మనం πd ఫార్ములా రాస్తే సరిపోతుంది. అప్పుడు 22/7 ఈక్వల్ టు D ఈజ్ 28. సో 7 1 7 4 సో 4తో మల్టిప్లై చేస్తే 4 2 8 అగైన్ 4 2 8. సో 88 centimeters ఈజ్ అవర్ ఆన్సర్.